ఎవడో మనం ఎదగొద్దని కోరుకుంటే, ఎవడో మన ఎదుగుదలని దొక్కేస్తే ఇంటికి కూడా పరగకూడదన్న. మనిషి పగబడితే ఏమవుతుందన్న, దేవుడు పగబడితే బతకలేము. మనుషులు పగబట్టినంత మాత్రాన జీవితాలు ఏమి ఆగిపోవు. ధైర్యంగా ఉండు. ఎవడో మనం ఎదుగో చీకటి ఉన్నా వెలిగే కిరణం అతడు, తెగబడే అల ఎదురైతే తలపడే తీరం అతడు. వెలు తుఫాను తలొంచి చూసే తొలి నిప్పుకణం అతడే. తన ఎదలో పగ మేల్కొలుపుతూ ముడి దుడుకుల వల ఛేదించుతూ ప్రతినిత్యం కథనం జరుపుతూ ఆకాశంలో అలలాగా పోయే ఆ పక్షులనే చూడు. అనుకున్న గమ్యమెంతున్న గాని అవి ఆపవు తమ పరుగు. నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి లక్ష్యంతో బతుకుతుంది. అది పట్ట వరకు గురి పెట్టునురా తమ శక్తి పెట్టుబడిని. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం. ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది.